బీఆర్ఎస్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ బహిరంగంగానే మద్దతిచ్చిందని ఓవైసీ అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వడంతో కేసీఆర్ కు వచ్చిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించిన ఆయన ఇది రాజకీయంగా దిగజారుడు పని అని విమర్శించారు. रेवंत रेड्डी को मुबारकबाद देता हूं कि उनकी पार्टी 8 लोकसभा सीट पर कामयाबी हासिल की और महबूब नगर में भी हमने भी कोशिश की, कुछ 3000 वोट चिल्ला रोड से उनको कामयाबी नहीं मिली। सिकंदराबाद में मेजॉरिटी कम हुई है और अफसोस की बात यह है कि बहुत से मुकामात पर हम ये देखे हैं कि टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे। ये भी अवाम के सामने आ गया। ये क्यों किए मेरे को नहीं मालूम। ये एज अ पॉलिटिकल स्ट्रेटेजी उनकी बहुत गलत स्ट्रेटेजी थी। रेवंत रेड्डी బీఆర్ఎస్ పై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఫలితాల విషయంలో పార్టీలన్నీ కూడా పోస్ట్ మార్టం అయితే చేసుకుంటాయి. సో ప్రధానంగా ఇటు తెలంగాణలో అనూహ్యంగా బీజేపీ 8 సీట్లను దక్కించుకోవడం, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోగా దాదాపుగా ఒక 9 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయినటువంటి ఇష్యూ మీద కొంత రాజకీయంగా అయితే తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. సో మొత్తం మీద బీజేపీ ఈ స్థాయిలో గడిచిన లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లను దక్కించుకుంటే ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేసుకుని 8 సీట్లకు చేరింది. అయితే ఇదంతా కూడా బీజేపీ బలమేం కాదు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లనే 8 సీట్లు దక్కించుకుందని చెప్పేసి ఓవైసీ కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ దగ్గరుండి బీజేపీని గెలిపించిందనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. సో బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగానే మద్దతు పలకడం, అలానే ఈ మద్దతు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి ప్రయోజనం అంటూ ఏమి లేదు, రాజకీయాలు దిగజారుడు పని. సో దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా పొందేటువంటి ప్రయోజనం కూడా ఏముండదని చెప్పేసి కూడా ఓవైసీ కామెంట్ చేసేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఓవైసీ ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా ముస్లింలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి బహిరంగంగా ఆయన పిలుపునిచ్చారు. సో ఫలితంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఓట్లు వచ్చాయని చెప్పని బీఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళకుండా బీజేపీకి మళ్ళినటువంటి ఘటన మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. సో ఓవరాల్ అయితే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీకి ఓవైసీ సపోర్ట్ చేయడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లనే ఈ 2 పార్టీలకి 8 సీట్లు వచ్చినాయని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తం మీద మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం, సో ఇప్పుడు బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ మద్దతు ఇవ్వడం వల్లనే గెలిచిందనేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది కొంత చర్చనీయాంశంగా అవుతుంది. సో మొత్తం మీద దీని మీద బీజేపీ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చూడాల్సి ఉంది. సో ఓవరాల్ గా అయితే బీజేపీ గెలుపంతా కూడా ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ వల్లనే బీజేపీ గెలిచిందనేటువంటి రీతిలో ఆయన ఇవాళ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ నవీన్.